ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన గౌతమ్ గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మరి ప్రేక్షకులకి వీక్షకులకి అందరూ కూడాను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకసారి మన సద్గురువైన బ్రహ్మర్షి పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు చాలా అత్యంత అద్భుతమైనటువంటి పుస్తకాలు, జ్ఞానాన్ని మనకు అందించారు. సో వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంత అద్భుతమైనటువంటి పుస్తకాలు మనకు అందించారంటే అందులో సేతు ఒకటి, రామ్తా ఒకటి. ఛానలింగ్ ద్వారా వచ్చిన సబ్జెక్టు చాలా చాలా ఉన్నాయి. ఆ సబ్జెక్టుల్లో సేతు విజ్ఞానం, రామ్తా విజ్ఞానం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవాలి, వాటిని ఆచరించాలి, సాధనలో పెట్టాలి. అప్పుడే మన ఆధ్యాత్మికత పరిపక్వత చెందుతుంది, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. సేతు మహా విజ్ఞానాన్ని మనకు పరిచయం చేసిన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినటువంటి చాలా క్లిష్టమైనటువంటి బుక్స్ అవి. చాలా అసలు అంటే యాక్చువల్గా వాటిని ట్రాన్స్లేషన్ ఈజ్ డిఫరెంట్ అని దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా క్లిష్టమైంది. దాన్ని అర్థం చేసుకొని దానికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ఆ వివి రమణ గారికి, అది ట్రాన్స్లేట్ చేసిన వివి రమణ గారికి, దాన్ని చాలా బాగా స్ప్రెడ్ చేసినటువంటి మరి ప్రేమనాథ్ గారికి, బాలకృష్ణ గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సేత్ అంటే ఒకానొక ఊర్ధాత్మ, ఊర్ధ్వలోకపు పూర్ణాత్మ, హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్నటువంటి ఒక పూర్ణాత్మ అన్నమాట. చేతి చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనేవాళ్ళు. ఇప్పుడున్న విజ్ఞానంలో అన్నిట్లో కల్లా ఆధ్యాత్మిక జ్ఞానంలో సేతు విజ్ఞానమే అత్యంత అద్భుతమైనది అని చెప్పేసి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. సేత్ తన గురించి తను ఏం చెప్తునేవాడంటే, యాక్చువల్గా ఈ సేత్ అనే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, జీన్ రాబర్ట్స్ అనే ఆవిడికి ఛానలింగ్ ద్వారా, అంటే మనం తెలుగులో పరకాయ ప్రవేశం అంటాం. అయితే ఆ కొంత సమయం ఆమెలోకి ప్రవేశించి కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. తాత్కాలికంగా అనమాట. పరకాయ ప్రవేశం చేయటం, ఛానలింగ్ చేయటం, వెళ్ళిపోతుంది. ఛానలింగ్ ద్వారా వచ్చిన సబ్జెక్టు 1965 నుంచి 1985 వరకు 20 సంవత్సరాలు అద్భుతమైన విషయం చెప్పాడు. దీన్ని వారి యొక్క భర్త అయినటువంటి హస్బెండ్ ఆయన రికార్డ్ చేసేవాడు. ఆడియో రికార్డింగ్, కొన్ని వీడియో రికార్డింగ్స్. ఆ రికార్డింగ్సే గ్రంథస్థం చేయటం వల్ల మనకి ఇంత అద్భుతమైన సబ్జెక్టు మనకి అందిందనమాట. ఆయన ఏమని చెప్పేవాళ్ళంటే, ఒక పూర్ణాత్మ, ఒక అద్భుతమైనటువంటి ఒక 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 పూర్ణాత్మ మనకి ఛానలింగ్ చేయాలంటే మనం ఎంతో యోగ్యత, అర్హత పొంది ఉండాలి. మన సాధన చాలా గొప్పగా ఉండాలి. మన యొక్క ఎనర్జీ లెవెల్స్, కాన్షియస్ లెవెల్స్ చాలా హయ్యర్ స్టేజ్‌లో హై ఫ్రీక్వెన్సీ లెవెల్‌లో ఉంటేనే వాళ్ళు ఎంచుకొని వాళ్ళు చేయగలుగుతారు. ఒక ప్రేమ తత్వం, ఒక కరుణ తత్వం, దయాతత్వం ఇవన్నీ మనలో ఆ క్వాలిటీస్ ఉండాలన్నమాట. లేకపోతే ఆ ఎనర్జీస్‌ని తట్టుకోవడం కూడా చాలా కష్టం అన్నమాట. మీ అంతట మీరుగా కొత్త కోణంలో, కొత్త పరిధుల్లో మీరు అభివృద్ధి చెందుతూ, ఇతరులకు మీరు సహాయపడాలనే ఉద్దేశంతోనే నేను మరి శతాబ్దాలుగా ఎందరో మహానుభావులు మీకు సహాయం చేయటానికి భూతలానికి వచ్చాము. ఎంతో మంది మాస్టర్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీదకి వస్తూ మనకి ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు శ్వాస మహా విజ్ఞానంలో కూడా చెప్తున్నారు. గత 5,000 సంవత్సరాలుగా మేము ధ్యానం చేయండి అని చెప్తున్నాము, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు కూడాను. అలాగే ఎంతో మంది మాస్టర్స్ భూమి మీదకి రావడం జరుగుతోంది. యాస్ట్రల్‌గా అంటే వాళ్ళు
భౌతిక శరీరాలతో, ఫిజికల్ బాడీస్‌తో కాదు. యాస్ట్రల్ మాస్టర్స్, యాస్ట్రల్ లెవెల్‌లో వస్తున్నారు. ఎంతో మనకి చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఏదో రూపంలో, స్వప్న రూపంలోనో, ఛానెలింగ్ రూపంలోనో, ఆటో రైటింగ్ రూపంలోనో రకరకాల విధంగా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో, హ్మ్, మనం పరిమితిలో జీవిస్తున్న మనము ఈ భూమి మీద, ఈ 3 డైమెన్షన్‌లో ఒక భౌతిక శరీరంలో చాలా పరిమితిలో ఉన్న మనము, ఒక ఊర్ధ్వాత్మ, పూర్ణాత్మలు చెప్పిన సబ్జెక్టు ఆ యొక్క సాధన మనం గనక తీసుకోగలిగితే, అడాప్ట్ చేసుకోగలిగితే, మనం గూడాను అద్భుతమైన స్థితిలో పూర్ణాత్మగా ఎదుగుదల అవుతుందనమాట. సో, నేను ఆయనేమంటున్నాడంటే, మనం అందరం గూడాను సేతంటే ఎవరు? సేతంటే ఎవరు? అని అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళకి పేర్లు అంటే ఫిజికల్ ఫార్మ్ ఉండదు. పేరుండదు. ఏమీ ఉండదు నిజానికి. కానీ భూమి మీద ఉండాలి అంటే, భూమి మీద కావాలంటే ఫిజికల్ ఒక మాస్టర్‌కి ఇంకొక మాస్టర్ చెప్పాలంటే భౌతిక శరీరధారే భౌతిక శరీరధారికి చెప్పగలుగుతాడు. ఒక భౌతిక శరీరధారికి చెప్పాలంటే ఇంకొక భౌతిక శరీరధారి కావాలి. కానీ ఇలాంటి ఛానెలింగ్ చేసిన తర్వాత ఎందుకు చేశారు అంటే వాళ్ళు, రామ్‌తో అయితే చాలా క్లియర్‌గా చెప్పాడు. నేనే గనక భూమి మీద మళ్ళీ మీలాగా గనక మానవ రూపంలో అవతరించి, ఒక అవతార పురుషుడిలాగా భూమి మీదకి వచ్చి గనక ఈ విషయాన్ని చెప్తే, మీరు మేము చెప్పే విషయాన్ని పట్టించుకోరు. మీరు మేము చెప్పే విషయాన్ని పట్టించుకోకపోగా మాకు గుళ్ళు, గోపురాలు కట్టేసి మమ్మల్ని పూజించడం మొదలుపెడతారు. మీ కోరికలు తీరాలని, మీ సమస్యలు తీరాలని. అందుకనే మేము ఛానెలింగ్ ద్వారా ఈ సబ్జెక్ట్ ఇస్తున్నాం. మీకు మీరే మీ శక్తి ఎంత గొప్పదో, మీరు ఆత్మశక్తి ఎంత గొప్పదో, మీ సంకల్ప శక్తి ఎంత గొప్పదో, మీ మనోశక్తి ఎంత గొప్పదో, మీ అంతరంలో అంతర్ చైతన్యం ఎంత గొప్పదో తెలియచేయటం కోసం మాత్రమే మేము వచ్చాము. అది తెలియచేయడానికి వస్తున్నాము. ఎవరి మీద మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. కేవలం మీరు ఆధారపడవలసింది మీ అంతర్ చైతన్యం మీదే మీరు ఆధారపడండి. ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు చూడండి. మనకి డిపెండెన్సీకి అలవాటు పడిపోయి ఉండటం వల్ల మనం సాగిల పడుతూ ఉంటాం. పొర్లు దండాలు పెడుతూ ఉంటాం. ఎవరో దగ్గరికెళ్ళిపోతూ ఉంటాం. మా కష్టాలు, బాధలు తీర్చండి అంటుంటాం. అసలు మీ అంతర చైతన్యంలో ఉన్న శక్తిని మీరు వినియోగించుకోవడం చేత కావట్లేదు. ఆ శక్తిని వినియోగించుకోవడం ఎలాగో చెప్పడానికే సేతు మహాశయుడు, రామ్తా మహాశయుడు వీళ్ళందరూ వచ్చారు. నేను ఎవరో ప్రశ్నించే ముందర మనం ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆయనెవరు? ఏమిటి అని. ఒక పూర్ణాత్మ అంటే, పూర్ణాత్మ అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలేస్తుంటాం. నేనెవరో ప్రశ్నించే కంటే మీరెవరో ప్రశ్నించుకోండి. అసలు మీరెవరు అనేది ప్రశ్నించుకోండి. ఎందుకంటే అసలు మనమెవరో ప్రశ్నించుకోండి. మనమేంటో అనేది మనకి మూలం ఏమిటో మనకి తెలిస్తే వీళ్ళందరూ మనకు అర్థమైపోతారు. చైతన్యం యొక్క గుణగణాలు మీకు అర్థం కానిదే నేను మీకు అర్థం కాను. ఆ కాన్షియస్‌నెస్ అంటే ఏమిటి? ఆ కాన్షియస్‌నెస్ యొక్క పవర్ ఏమిటి? నీ అంతర్ చైతన్యం యొక్క శక్తి ఏమిటి? అనేది నువ్వసలు ఎవరివి? నువ్వు ఈ భౌతిక శరీరానివా? భౌతిక శరీరం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేదైనా ఉందా? అంతా కలిపి ఒకటేనా? ఎలా చూడాలి? ఈ విషయాన్ని నువ్వు యూ హావ్ టు ఎంక్వైర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు విచారణ చేయని రమణ మహర్షి చెప్పినట్టు. నిన్ను నువ్వు విచారణ చెయ్యి. ఊరికే ఫోకస్ చేసి అటు ఇటు వాళ్ళు వీళ్ళని చూసే బదులు మనల్ని మనం ఎంక్వైరీ చేస్తే మొత్తం దూది పింజంలాగా మొత్తం దేనికి దానికొచ్చేస్తుంది. సేతు అదే చెప్తున్నాడు. నన్ను మీరు మీ సేతు ఎవరు అని మీరు అనటం కన్నా, మిమ్మల్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోగలిగితే, మీ చైతన్యం గురించి మీరు తెలుసుకోగలిగితే నేను అర్థమవుతాను. లేకపోతే నేను ఎంత చెప్పినా నేను సేత్ అంటాను. యెస్ సేత్. ఆ సేత్ అనే పేరు కూడాను మీకోసం నేను పెట్టాను తప్ప నాకసలు పేరే లేదంటాడాయన. మీ భూలోక వాసులకి పేర్లు అవసరం. భూలోక వాసులకి లెక్కలు అవసరం. భూలోక వాళ్ళకి లెక్కలు లేకపోతే ఏమిటి అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు భూమి మీదకు వచ్చి జీవించి వెళ్ళిపోయావు అని అంటే గాని మీకు అర్థం కాదు. మీ ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి. కానీ చైతన్యం విస్తరణ గురించి ఆలోచించండి. నాకు ఎలాంటి పేరు లేదు. మీకోసం నేనిస్తున్న పేరు సేత్. అంతే. నేనిస్తున్న పేరు సేత్. ఏదో ఒక పేరుతో మీరు పిలవాలి కాబట్టి ఇది సేతు విజ్ఞానం అని చెప్పుకుంటాం. లేకపోతే ఏ విజ్ఞానం అని చెప్పుకుంటాం కదా! నేను సరదాగా ఈ భూతలానికి వచ్చాను. నేను సరదాగా ఈ యొక్క 3 డైమెన్షన్‌లోకొచ్చాను. హైయర్ డైమెన్షన్‌లో ఉన్నవాడు ఒక విహారయాత్రగా, ఒక పిక్నిక్ లాగా ఆయనొచ్చారు. మిమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రం నేను రాలేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు. మనం గూడా ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు. మనల్ని మనమే ఉద్ధరించడం కోసం మనం క్లాసులు చెప్తున్నా, మనం పిరమిడ్‌లు కడుతున్నా, మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నా, మనం సాధన చేస్తున్నా కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే మాత్రమే కానీ, ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఎవరిని ఎవరు ఉద్ధరించరు.
సో నేను సరదాగా ఈ భూతలానికి వచ్చాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను రాలేదు. స్వీయ అంతర్గత జ్ఞానం కలిగి ఉన్న మిమ్మల్ని సరిచేసేందుకు సరిచేసేందుకు నేనెవరిని? అంటే మీ లోపల ఇంత జ్ఞానం ఉంది. మీకు స్వీయ అంతర్గత జ్ఞానం కలిగి ఉంది. మీ లోపల ఎవ్రీథింగ్ మొత్తం మీ లోపల ఉంది. అంత జ్ఞానం మీ లోపల దాచిపెట్టుకొని దానికి లాక్ చేసేసి మీరు బయట వెతుక్కుంటున్నారు. ఏదో సంపద కోసం బయట వెతుకుతున్నారు. కానీ మీ లోపలే ఉంది అదంతా కూడాను. అంత కలిగి ఉన్న మీకు ఎందుకంటే మాకెంత తెలుసో నిజానికి మీకు అంతే తెలుసు. అంత తెలిసిన మీకు మేమేం చెప్పాలి? మేమేం నేర్పించాలి? మిమ్మల్ని ఎలా నేను సరిచేయాల్సిన అవసరం మాకేముంది? అని అంటున్నాడాయన. నేను భౌతిక రూపంలో లేని ఒక శక్తి స్వరూపాన్ని. అంటే ఫిజికల్ ఫార్మ్ లేదు. నాకు ఫిజికల్ బాడీ లేదు. ఫిజికల్ బాడీ లేదు కానీ నేను ఒక శక్తి స్వరూపాన్ని. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈవెన్ అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఏ ఎనర్జీ బాల్. ఒక శక్తి, ఒక లైట్ బాడీ, ఒక లైట్ బీయింగ్స్ మనం. ఎందుకంటే ఒక కాంతి శరీరధారులం. ఇక్కడ ఉన్నది మొత్తం కూడాను లైట్ అండ్ ఎనర్జీ. కాంతి, ఎనర్జీ. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి ఫిజికల్ ఫార్మ్ అవ్వచ్చు. లేకపోతే ఫార్మ్‌లెస్ గా కూడా వెళ్ళిపోవచ్చు. కంటికి కనిపించిన ఫార్మ్‌లెస్ స్టేజ్‌లో కూడా అవి ఉండొచ్చు. సో, ఆయన ఏమని చెప్తున్నారు, నేను భౌతిక రూపంలో లేని ఒక శక్తి స్వరూపాన్ని, భౌతిక స్వరూపంలో బట్ మాస్టర్ మాస్టర్స్ అందరూ అలాగే ఉంటారు. అక్కడి దాకా ఎందుకు? మీరున్నారు. మీ ఫిజికల్ బాడీ ఉంది. మనకి ఫిజికల్ బాడీ ఉంది. మన లోపల ఉన్న చైతన్యానికి గాని, మన లోపల ఉన్న ఆత్మకి గాని, దానికి ఫిజికల్ ఫార్మ్ ఉండదు. కానీ అవి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. అక్కడే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, వాటికి ఎటువంటి భౌతిక రూపం లేదు. మీ సమస్యలు పరిష్కరించడం నా లక్ష్యం కాదు. మీకున్నటువంటి పరీక్షలు పరిష్కరించడం మా లక్ష్యం కాదు. ఇందాక చెప్పాను గదా! ఎందుకంటే వాళ్ళు గనక అలాగే డైరెక్ట్‌గా వచ్చేసుంటే ఏదో జన్మ తీసుకొనుంటే ఇప్పుడు బుద్ధుడు ఎంతో జ్ఞానాన్ని అందించడానికి మనకొచ్చి బుద్ధుడికి బుద్ధుడు అసలు విగ్రహాలే పెట్టొద్దన్నాడు. విగ్రహాలు తీసి అవతల పడేయండి. విగ్రహారాధన వద్దంటే ఇవాళ ప్రపంచంలో చాలా ఎత్తైన విగ్రహాలు బుద్ధుడివే. బుద్ధుడికున్న టెంపుల్స్ ఇంకెక్కడా లేవు. అన్ని టెంపుల్స్ బుద్ధుడివి ఉన్నాయి. బుద్ధుడికి పూజలు చేస్తున్నాం. మారిపోయింది. ధ్యానం చేయమని ఆయన చెప్తే మనం ఏం చేస్తున్నాం? చాలా చోట్ల ఈవెన్ బుద్ధిస్టులు కూడాను కర్మకాండలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఇలాగ మన మానవుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుందని మీ సమస్యలు పరిష్కరించడం నా లక్ష్యం కాదు. మీ స్వీయ అనంత శక్తిని మీకు పరిచయం చేయటమే నా పని. అంటే మీలోనే ఆ శక్తి ఉంది అని మనకి పరిచయం చేయటం కోసమే నేను వచ్చాను కానీ మీ సమస్యలు హార్మ్ అని చెప్పేసి నా దగ్గరే మంత్రదండం అనేది తీసి అవతల పడేయటానికి. మీ అంతరాత్మలోనే అనంతమైన శక్తి ఉంది. శాంతి, అవగాహన ఉన్నాయని తెలియజేయటమే నా కర్తవ్యం. అదంతా మీ దగ్గరే ఉంది ఆ శక్తి. మీరే క్రియేట్ చేసుకుంటారు. మొట్టమొదట బేసిక్‌గా అసలు ఆహ్, హ్మ్. చేతి యొక్క ప్రాంతం అయినా సరే, మనం రాసి పెట్టుకోవాల్సిన ప్రతి గదిలోనూ మనం ఎక్కడ చూసినా మన కళ్ళకి కనబడేట్టుగా ఉండేది. లేకపోతే మనలో ఎప్పుడు మన లోపల మనం అనుకునేదంటూ వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన భౌతిక వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం. అంటే మీ భౌతిక వాస్తవాన్ని నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. హలో! సో, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి అని తెలిపినటువంటి పూర్ణాత్మ ఎవరు? సేత్. ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలైన లక్ష్యాలు. ప్రతి ఒక్కళ్ళకి గోల్స్ ఉంటాయి. ప్రాపంచికమైనటువంటి గోల్స్ ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి గోల్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి. గోల్స్ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండాలి. ప్రాపంచికంగా ఉండాలి. కానీ ప్రాపంచికమైనటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గోల్స్ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఉపయోగపడే గోల్సే ఉండాలి. అందుకని చెప్పేసి అఫ్‌కోర్స్ సంపదను సృష్టించొచ్చు. కళలు పెంచుకోవచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అవన్నీ కూడాను ఆధ్యాత్మ ఉన్నతికి ఉపయోగపడుతూనే ఉంటాయవి. అందుకని చెప్పి ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలైన లక్ష్యాలు. నీ టార్గెట్స్ అన్నీ గూడా లక్ష్యాలు అని తెలిపిన పూర్ణాత్మ అన్నమాట. అనారోగ్యం, దుఃఖం, దారిద్ర్యం, అనారోగ్యంగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ చాలా మంది మెడిటేషన్‌లోకి చాలా మంది ధ్యానంలోకి వచ్చేది అందుకే. వాళ్ళు ఆరోగ్యాలు బాగుండకపోవచ్చు, మానవ సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడొచ్చు, దుఃఖము, దరిద్రము ఇలాంటివన్నీ ఉంటాయి. కారణం ఆత్మజ్ఞానం లోపించటమే. ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆత్మజ్ఞానం లేకపోతే మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. మన సంకల్పాలు సరిగ్గా ఉండవు. మన భయాలు, పిరికితనం, మన ఆలోచనలు ఇలాగుంటాయి. ఆత్మజ్ఞాని అయితే ఈ ఆలోచనలు ఉండవు. ఈ ఆలోచన లేకపోతే అవి భౌతిక వాస్తవాలుగా రూపాంతరం చెందవు. కాబట్టి ఆత్మజ్ఞానం అందుకే పత్రిజీ గారు చెప్పేవాడు.
ఎవడైతే దుఃఖంలో ఉన్నాడో వాడు ఆత్మజ్ఞాని కాదు. ఆత్మజ్ఞానికి అసలు దుఃఖం అనేదే ఉండదు అని పత్రిజీ గారు కూడా నొక్కి వక్కాణిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ క్షణంలో నీ అత్యున్నత లక్ష్యమే ఈ క్షణంలో నీ అత్యున్నత లక్ష్యమే నీ అన్ని జన్మల కర్మలను దగ్ధం చేస్తుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ క్షణంలో అంటే ఈ వర్తమాన క్షణంలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం కనుక నువ్వు పెట్టుకుంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలనో, లేకపోతే ఆధ్యాత్మికంగా ఈ కర్తవ్యం చేయాలనో, లేకపోతే నా చైతన్యాన్ని నేను ఇలా డెవలప్ చేసుకోవాలని, ఎక్స్పాండ్ చేసుకోవాలనో, నీ యొక్క ఉన్నతమైన అద్భుతమైన లక్ష్యం. కేరళస్ కాస్నడా కథలు కూడా అందుకే పత్రిజీ గారు చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద టాస్క్‌లు ఇచ్చేవాళ్ళు గురువులు వాళ్ళకి. పెద్ద పెద్ద టాస్క్‌లు. చచ్చిపోతాడేమో అన్నంత టాస్క్‌లు ఇచ్చేవాళ్ళు. మీరు మిలారెపే పుస్తకం చదివినా కూడాను మీకు తెలుస్తుంది. ఆ గురువు గారు ఎటువంటి టాస్క్‌లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అటువంటి టాస్క్‌లు చేస్తున్నప్పుడు మన చైతన్యం యొక్క శక్తి మనకి తెలుస్తుంది. ఆ చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ క్షణంలోని నీ అత్యున్నత లక్ష్యమే నీ అన్ని జన్మల కర్మలను దగ్ధం చేస్తుంది. ఒక్క పెట్టున నీ కర్మలన్నీ కూడాను తీసి అవతల పడేస్తుందన్నమాట. అందుకే చెప్తారు. కర్మ ఉన్నదని, కర్మ లేనిదని ఏకకాలంలో తెలుసుకోవడమే ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పి ఆ స్టేట్‌మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అదే. ఉన్నది అనుకుంటే ఏదైనా సరే నీ ఆలోచనతో, నీ సంకల్పంతో, నీ నమ్మక వ్యవస్థతో ఏదైనా సరే ఉన్నదనుకుంటే అది ఉంది. అంతే. అది క్రియేట్ అయిపోతుంది. ఏది లేదు అనుకుంటే అసలు ఆ బంధం నుంచి బయటికొచ్చేయొచ్చు. అది చాలా డెప్త్‌గా ఉన్నటువంటి సబ్జెక్టు. కేవలం మన మాటల రూపంలో చెప్పుకుంటే కాదు. కొంత సాధన చేస్తే గాని ఆ విషయంలోకి మనం అర్థం చేసుకోలేమనమాట. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత అంతే గదా! అంతే గదా అసలు. ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. అది చెప్పేవాడే నిజమైన గురువు. అంతేగాని నేను చెప్పిందే కరెక్టు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నా దగ్గరే మొత్తం జ్ఞానం ఉంది. నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఇలా చెప్పేవాడు ఎవరు గురువు గాదు. నిజమైన గురువు ఎవరంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని చెప్పగలిగిన వాళ్ళు పూర్ణాత్మలే కాదు. మన సద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా చెప్పారు. నీకు నువ్వే గురువు. నీ శాస్త్రే నీకు గురువు. నీ అంతరంలోనే అంతా ఉంది. ఎందుకు చెప్పారు? మై డియర్ మాస్టర్స్ అని ఎందుకన్నారు? మై డియర్ బుద్ధాస్, మై డియర్ గాడ్స్ ఇన్ని ఎందుకన్నారంటే ఆయన ఎంత ఉన్నత స్థితిలో అద్భుతంగా అసలు మనకి ఈ జ్ఞానాన్ని అందించారంటే, మనం నిజంగా చెప్పాలంటే, ఈ మాటలు నిజానికి మాట్లాడకూడదు. అయినప్పటికీ కూడాను ఎక్స్‌ప్రెస్ చేయాలి కాబట్టి మన భావనని, మనం ఎప్పటికీ కూడాను బ్రహ్మర్షి పత్రిజీ గారికి రుణపడే ఉంటాం అని చెప్పాల్సొస్తుంది. ఇక్కడ చేతి విజ్ఞానం చెప్తూ ఇలాంటి మాటలు కూడదు కానీ, ఎందుకంటే మన అంతర్ చైతన్యం గురించి వాళ్ళు మనకి ట్యాప్ చేయడానికే వచ్చారు కానీ, మనం ఇలా అనకూడదు. కానీ మన ఎక్స్‌ప్రెషన్స్ చెప్పాలి కాబట్టి మన మనోభావాలు నేను ఆ విషయంగా చెప్తున్నాను. ఆత్మశక్తి అనంతము. మన ఆత్మశక్తి అనంతము. ఆత్మశక్తికి అన్నీ సాధ్యమే అని తెలిపిన పరమాత్మ. తెలిపిన పూర్ణాత్మ షేత్. మనం గూడాను అంశాత్మలం. ఈ అంశాత్మ పరిపూర్ణత చెంది, ఈ భూమి మీద జ్ఞానాన్ని పొంది, ఇక్కడి నుంచి వేరే డైమెన్షన్‌లోకెళ్ళి, అదర్ డైమెన్షన్‌లో ఇంకొంచెం హయ్యర్ డైమెన్షన్‌లోకెళ్ళి, అక్కడ మళ్ళీ అనుభవాలు పొంది, ఆ అనుభవాలు అనుభవాలు, ఎన్నో అంశాత్మలు, ఎన్నో డైమెన్షన్స్, ఎన్నో లోకాలు, ఎన్నో విశ్వాలు. ఆ మొత్తాన్ని మనం తీసుకుంటున్నాం. వైర్‌లెస్. ఆ జ్ఞానాన్ని మన స్వప్నాల రూపంలో తీసుకుంటాం. ఆ జ్ఞానం పొందుతూ, దాన్ని మనం సాధనలోకి పెడుతూ, ఆ స్వప్నం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవటం, మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు పగలు దాన్ని సాధనలో పెట్టడం, దాన్ని రాసుకోవటం, దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే, ఇంత పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది, ఒక పూర్ణాత్మగా మళ్ళీ మనం ఉన్నత స్థితికి వెళ్ళి, పూర్ణాత్మ నుంచి మళ్ళీ మన యొక్క అంశాత్మని మనం రిలీజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో, సేత్ మహా జ్ఞానాన్ని మనకు పరిచయం చేసిన విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, లక్ష్యం లేనిదే జీవితంలో ఏది రాదు. అంటే ఒక గోల్, ఒక టార్గెట్ 2020 గేమ్ ఉందనుకో. 200 మార్కు మనం క్రాస్ చేయాలనుకో. అప్పుడు ఎలా ఆడుతాం? అదే ఏ టార్గెట్ లేకుండా 5 రోజులు నీ ఇష్టం, నీకు బ్యాట్ ఇష్టం, బాల్ ఇష్టం, నీ ఇష్టం మామూలు కొట్టుకో అంటే ఎలా ఆడతాం? అంటే టార్గెట్ అనేది ఉంటే మన చైతన్యం, మన శక్తి, మన ఎనర్జీ, మన కాన్సంట్రేషన్, మన అవేర్‌నెస్, మన అటెన్షన్, మన యాటిట్యూడ్ అన్నీ మారిపోతాయి. సో, లక్ష్యం లేనిదే జీవితంలో ఏది
రాదు. ఖచ్చితంగా మనకు లక్ష్యం పెట్టాలి. అందుకే పత్రిజీ గారు లక్ష్యాలు పెట్టుకునేవాళ్ళు. ఆయన అబ్జర్వ్ చేయండి. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఆయన విజన్ చూసారు. ఎందుకని టార్గెట్ పెట్టేవాళ్ళు, టైం కూడా పెట్టేవాళ్ళు. ఈ టైంలో ఇది అయిపోవాలని. ఎందుకనంటే ఆ లక్ష్యం లేనిదే ఆ 2020 ఒక టార్గెట్ ఆ స్టిప్యులేటెడ్ టైం లేనిదే మనకి ఆ శక్తి, ఎనర్జీని మనం బయటికి తీసుకురాం. హిడెన్ ఎనర్జీ అంటారు దాన్ని ఓషో. ఆ హిడెన్ ఎనర్జీ బయటికి తీయం. ఆ! చేద్దాంలే, చూద్దాంలే. అందుకని లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. లక్ష్యం లేనిదే జీవితంలో ఏది రాదు. అయితే ఆధ్యాత్మికత అయినా సరే, నేను సూక్ష్మ శరీరయానం చేయాలి. ఆ! లక్ష్యం ఉండాలి. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ చూడాలి. ఆస్ట్రల్ మాస్టర్స్‌ని నేను కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి చ కా చానెలింగ్ జరిగితే నాకెందుకు చానెలింగ్ జరగకూడదు? వాళ్ళకి వాకింగ్ జరిగితే నాకెందుకు వాకింగ్ జరగకూడదు? వాళ్ళెవరో ఆటో రైటింగ్ రాసి నేనెందుకు ఆటో రైటింగ్ రాయకూడదు? అసలు సేతు మహాశయుడిని నేనెందుకు చూడకూడదు? సేతు మహాశయుడినే నేను నేను పుస్తకాలు చదవటం ఏంటి? అసలు సేతు మహాశయుడే డైరెక్ట్‌గా నాకెందుకు చెప్పకూడదు? ఆయనతో నేనెందుకు కమ్యూనికేట్ చేయకూడదు? ఆధ్యాత్మిక లక్ష్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. జీవిత లక్ష్యం తెలుసుకోవాలి. జీవిత లక్ష్యం తెలుసుకోవాలి. ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మన జీవిత లక్ష్యాలను ఎంచుకోరాదు. మనకంటూ ఏ లక్ష్యం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇతరుల లక్ష్యాలకి పనిచేయటం మొదలుపెడతాం. మనకంటూ మనకొక లక్ష్యం ఉండాలి. ఒకళ్ళు ఇన్‌స్పిరేషన్ ఇస్తారు. గురువు అనేవాడు ఇన్‌స్పిరేషన్ ఇస్తాడు. కానీ మనకంటూ మనం టార్గెట్స్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ ప్రకారం మనం మూవ్ అయిపోతూ లేతే మనకు లక్ష్యం లేదు. ఆళ్ళు చెప్పారు కదా! అని అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఈ జీవితం చాలదు. ఈ జీవితం అయిపోయి ఇంకొక జీవితం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సొస్తుంది. అలా జీవిత సమయం అంతా కూడాను వృధా అవుతుందనమాట. జీవితంలో ఏ లక్ష్యాలు ఎంచుకోవాలో మన అంతర్వాణి నుండి ప్రతి క్షణము సందేశాలు అందించబడుతూనే ఉంటాయి. మనమే అంతర్వాణి పట్ల శ్రద్ధ చూపించం. అసలు అంతర్వాణి అంటే ఇన్నర్ అంటూ ఉంటారు. మన భాషలో ఇక్కడ ఇన్నర్ అంటుంటారు. అసలు అంతర్వాణిని వినే ఎక్కడ మనకుందసలు? ఆ శ్రద్ధ ఎక్కడుంది మనకి? ఆ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? మనం నాయిస్ ఎక్కువ వింటుంటాం. నాయిస్ అంటే మైండ్ యొక్క నాయిస్. మనస్సు చేసే గందరగోళం, గోల, నాయిస్ ఎక్కువ. దాని గోల. దాని గోలలో ఇన్నర్ నుంచి వచ్చేటటువంటి అంతర్వాణి నుంచి వచ్చేటటువంటి వాయిస్ ఏదైతే ఉందో, అది నాయిస్, ఇది వాయిస్. ఈ వాయిస్ పీక నొక్కేస్తాం మనం. దీన్ని మనం పట్టించుకోం. కానీ అంతరవాణి నుంచి నీకు వస్తున్న విషయాల్ని చాలా జాగ్రత్తగా కొంచెం ఇది సాధన ద్వారా తెలుస్తుంది. నీ లోపల నుంచి వస్తున్నదా? నీ యొక్క మనస్సు చెప్తున్నదా? అనే యొక్క విషయాన్ని నువ్వు బైఫర్కేట్ చేయడానికి కొంత సాధన అవసరం. కొంత గైడెన్స్ అవసరం. ఇది చాలా ఎక్కువ సాధన చేయాల్సొస్తుంది. సో, మన అంతర్వాణి నుండి ప్రతిక్షణము సందేశాలు అందించబడుతూనే ఉన్నాయి. వాటిని మనం గ్రాబ్ చేయాలి. ఈ వర్తమానంలో ఎంచుకున్న బలమైన లక్ష్యమే గత జన్మల్లోని కర్మ అవశేషాలను ఒక్క పెట్టున తుడిచి అవతల పారేస్తుంది. సో, ఈ యొక్క క్షణంలో మనం ఎంచుకున్న అత్యంత అద్భుతమైన లక్ష్యం ఏదైనా సరే, అది ఏ లక్ష్యమైనా సరే, ఆధ్యాత్మిక లక్ష్యం ఏదైనా సరే, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, లక్ష్యం ఏర్పరచుకోవడం అంటే ఒక మాట మాట్లాడటం, ఒక చెప్పడం కాదు. దానికి పని చేయటం మొదలుపెట్టాలి. అలా పత్రిజీ గారు చేశారు. మనకి ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది పత్రిజీ గారే. ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దానికోసం రాత్రింబగళ్ళు ఆయన నిరంతరం శ్రమించారు. పని చేశారనమాట. సో, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కందాం. పెద్ద పెద్ద కలలు పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించేట్లు చేస్తాయి. పెద్ద పెద్ద కలలు డ్రీమ్స్. అది డే డ్రీమ్స్ అండ్ నైట్ డ్రీమ్స్, డ్రీమ్స్ ఏవైనా డ్రీమ్సే. డ్రీమ్స్ అయితే మన యొక్క ఏదైతే మనం ఫలానా ఇది కావాలి అని నిర్ణయించుకొని ఇది కావాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలంటామో అవి మనకి రాత్రి డ్రీమ్స్ రూపంలో వస్తాయి. ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే మనకి డిజైర్, యాంబిషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందో, అది మనకి గైడెన్స్ రూపంలో రాత్రి స్వప్నాల రూపంలో వస్తాయి. అవి మనం క్యాచ్ చేయగలగాలి. ఎందుకంటే ఎప్పుడైతే సబ్‌కాన్షియస్ మైండ్ నియంత్రణలో ఉన్నప్పుడు మనం డ్రీమ్స్‌ని చూస్తూ ఉంటామో, ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ నిద్రలేస్తుందో, ఇది మీకు మహావతారంలో చాలా క్లారిటీగా రాస్తాడాయన. మనం ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుందో, కాన్షియస్ మైండ్ నియంత్రణలోకి వచ్చేస్తామో, మెలకువ వచ్చేస్తుందో, సబ్‌కాన్షియస్ మైండ్ క్లోజ్ అయిపోతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో, ఆ స్వప్నాలన్నీ గూడాను మనకి మర్చిపోతాము. మనకి గుర్తురావు. ఏదైనా 1, 2 మిగిలిన గుర్తున్నా గూడాను అవి పర్ఫెక్ట్ కాదు. అది గందరగోళమైన స్థితిలో ఈ 3 డైమెన్షన్‌లో ఉన్న జ్ఞానానికి అది అందక అది తారుమారైపోయి ఇంకోటేదో మనం
ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి కొన్ని సాధనలున్నాయి. మహావతారంలో కూడాను అవి చెప్పడం జరిగింది. సో, కలలు కనాలి. డ్రీమ్స్ సూక్ష్మ శరీరానం జరుగుతున్నట్టు నువ్వు ఆహ్, ఇవన్నీ కూడాను మనం ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కూడాను మనం కాదు, అవ్వదు, మన వల్ల కాదు అని కాదు. అవి మనం ఊహించాలి. సో, లక్ష్యం, ప్రయత్నం. ఫస్ట్ ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఉంటే లక్ష్యం ఉండంగానే సరికాదు. ప్రయత్నం చేయాలి. చాలా చోట్ల మనం ఏం చేస్తామంటే లక్ష్యాలు పెడతాము. తర్వాత సంకల్పాలు పెడతాము. ఆలోచిస్తాము, సంకల్పాలు పెడతాము. విశ్వం ఏం చేస్తుందంటే అంతర్ప్రపంచం ఏం చేస్తుందంటే దాన్ని మనకి మేనిఫెస్ట్ చేయడానికి మనకి ఏదో ఒక అవకాశం ఇస్తుంది. కానీ ఆ అవకాశం మనం చేయలేమేమో అనుకుని అవకాశం వచ్చినా కూడా చేయలేమని విత్‌డ్రా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చాలా ఉంటాయి. అందుకని లక్ష్యము, ప్రయత్నము సాధన లేకుండా ఏది కూడాను మన జీవితంలో సాధించబడదు. సో, అంటే కొన్ని పాయింట్లు నేను ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చేతి విజ్ఞానం 20 సంవత్సరాలు ఛానెలింగ్ ద్వారా వచ్చిన అత్యంత అద్భుతమైన సబ్జెక్ట్‌ని మనం ఒక గంటలో చెప్పుకోలేం. కేవలం కొన్ని పాయింట్లు మనకు ఉపయోగపడే పాయింట్ మనకి అత్యవసరమైన ఉపయోగపడే అత్యవసరమైన పాయింట్లని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఎంత వినియోగించుకున్నప్పటికీ ఈ విశ్వంలోని శక్తి సంపద తరిగిపోయేవి కావు. ఈ విశ్వంలో ఉన్న సంపద మనం ఎంత ఉపయోగించుకున్నా అబండెంట్ రామ్‌తో కూడా అదే చెప్తాడు. అవి సంపదలైనా సరే, భౌతిక సంపదలు కూడాను ఆఖరికి. భౌతికమైనటువంటి వనరులు కూడాను అబండెంట్‌గా ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది జనాభా పెరిగిపోతే భూమి ఏం చేయలేదు, మనకు తిండి దొరకదు, నీళ్లు దొరకవు అని అనుకుంటూ మనం భౌతికమైనటువంటి సూత్రాలు అల్లివేసుకుంటూ ఉంటాం గదా! రామ్‌తా అయితే ఏమని చెప్తాడంటే, ఎన్ని కోట్ల మంది జనాభా పెరుగుతూ ఉన్నా భూమి అబండెంట్‌గా ఉంది. వనరులున్నాయి. రిసోర్సెస్ అందించగలదు. ఎటొచ్చి తన్ను తానే అడ్జస్ట్ చేసుకోగలదు అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో, అంత శక్తి సంపద ఉన్నాయి. శక్తికి కాస్మిక్ ఎనర్జీ ఎంత కావాలంటే అంత ఉంది. అబండెంట్‌గా ఉంది. అసలు మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువే ఇవ్వగలదు. అది ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మనకు కోరుకోవడానికి మనకు పరిమితులున్నాయి కాబట్టి ఇది చాలులే అనుకుంటాం. ఒక రూ. 1,00,00,000 చాలులే అనుకుంటాం. ఎందుకంటే 1000,00,00,000, 1,00,00,000,00,000, బిలియన్ డాలర్స్ అని అన్నామనుకో మనకే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వొస్తుంది. మన నమ్మక వ్యవస్థ దాన్ని ఒప్పుకోదు కాబట్టి, ఇది చాలులే మనకి. ఒక పిరమిడ్, ఒక ఆశ్రమం లాంటిది కట్టేద్దాం. ఇది అని మనం ఒక చిన్న బడ్జెట్ యేసుకొని ఇది అడుగుతాం అన్నమాట. కానీ విశ్వం ఎప్పుడు ఎంతే దానికి ఒక రూపాయి ఒకటే, $100 బిలియన్ ఒకటే. కాబట్టి దాంట్లో మీరు ఎంచవలసిన అవసరం లేదని రామ్‌తా విజ్ఞానంలో కూడా చెప్పడం జరుగుతుంది. సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకోకుండా ఈ విశ్వంలో ఏది మన జీవితంలో దానంతట తానే అనుభవంలోకి రాదు. అంటే సంకల్పాలు, ఇంటెన్షన్స్ పెట్టుకోకుండా మన జీవితంలో తనంతట అది ఏది రాదు. మనకి తెలియకుండానే ఏదో వచ్చేస్తుంది. వచ్చేస్తే మనం అనుకుంటాం, మనం ఏం అనుకోలేదే, మనం ఏం చేయలేదే అని అనుకుంటాం. కానీ ఇంటెన్షనల్‌గా మనకి తెలియకుండానే మనం ఏదో రూపంలో అది ఊహ రూపంలోనో, ఆలోచన రూపంలోనో, భయం రూపంలోనో, ఏదో రూపంలో మనం దాన్ని బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో, మన జీవితాలను శాసించటాన్ని, నియంత్రించటానికి ఈ విశ్వంలో ఏ శక్తికి అధికారం లేదు. అంటే మన జీవితాలను శాసించటానికి, నియంత్రించటానికి మన జీవితాలను శాసించాలన్నా, నియంత్రించాలన్నా నీకు నువ్వే నియంత్రించుకోవాలి. నీకు నువ్వే లిమిటేషన్స్ ఏర్పరుచుకోవాలి. నీకు నువ్వే పరిమితులు ఏర్పరుచుకోవాలి. అది అనంతమైంది. ఇన్ఫినైట్. సో, దాన్ని ఎవరో శాసించరు. పైనెవడో కూర్చొని ఇక్కడ మనం కఠపుతలి అంటే తోలుబొమ్మల్లాగా ఆడించటం ఎవరో ఉన్నారు. ఈ భయాలు, భ్రాంతులు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఈ మొత్తం మనమే, విశ్వమే. విశ్వంలో వి ఆర్ పార్ట్ అండ్ పార్సెల్. ఇంక వేరే ఏమీ కాదు. మనం విడిగా లేము. ఎవరు అక్కడ ఆడించటానికి. ఏది ఆడించుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా నీకు నువ్వే. నీ యొక్క సంకల్పం, నీ యొక్క లక్ష్యం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నమ్మక వ్యవస్థ ఇవన్నీ ఎలాగుంటే అలా జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. మనల్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం ఏది సంకల్పించుకుంటే అది మన జీవితంలో ప్రవేశపెట్టడానికి మన అంతర్ప్రపంచం సన్నద్ధంగా ఉంది. మనం ఏది సంకల్పించుకుంటే దాన్ని మనకివ్వడానికి అంతర్ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉంది. సో,
బాహ్యమైనటువంటిది ఏదైనా భౌతిక వాస్తవం దాల్చాలి అంటే మన అంతర ప్రపంచంలో అది అవ్వాలి. అంతర ప్రపంచంలో అది అవ్వంగానే అది బాహ్య ప్రపంచంలో భౌతిక వాస్తవం దాలుస్తుంది. దానికి అది సిద్ధంగానే ఉంటుంది. ఇటొచ్చి బ్లాక్స్ మనమే ఏర్పరుచుకుంటాం, అది వేరే విషయం. అంతర ప్రపంచాన్ని విశ్వసించి ప్రయత్నానికి ఉపక్రమిస్తే పేదరికాన్ని వదిలించుకోవడానికి గల భౌతిక పరిస్థితులు సృష్టించబడతాయి. చాలా మంది సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటారు. సంకల్పం నేను అది కావాలి, ఇది కావాలి, అంత డబ్బు కావాలి. కానీ కరెక్ట్‌గా ఆ అవకాశం అంటే ఇలా వర్షంలా కురవదు కదా! సంపద పైనుంచి నువ్వు కోరుకున్నావు కదా! అని చెప్పేసి బంగారు నాణాలు టపటప పడిపోతుంది. ఆ అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఒక, ఒక వ్యక్తి తారసపడటమో, ఒక వ్యక్తి అడగటమో, లేకపోతే ఒక అవకాశం రావటమో. కానీ ఆ అవకాశం వచ్చేసరికి మళ్ళీ మన మనస్సు మారిపోతుంది. అంతర్వాణి విషయం మనం వినము. మన మనస్సు చెప్తుంది, "ఎందుకొచ్చిన గొడవరా బాబు! ఎందుకొచ్చిన బాధరా బాబు! అదంతా పెద్ద రిస్కు" అని నీకున్న భౌతికమైనటువంటి జ్ఞానంతో దాన్నేం చేస్తాం మనం? పక్కకు తోసేస్తాం. అందువల్ల మనకి మనమే పరిమితులు ఏర్పరచుకుంటాం. మనకు మనమే వికల్పాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ వికల్పాలు ఒక్క సంకల్పం పెడతాం. వందల వికల్పాలు. ఇదెలా జరుగుతుంది, అదెలా జరుగుతుంది అని మనం ఎన్నో చెప్తూ ఉంటాం. మన అంతర ప్రపంచానికి అసాధ్యం అనేది లేదు. మన మన మంచి సంకల్పాలు ఎలా వాస్తవం అవుతాయో, అలా చెడు సంకల్పాలు గూడా వాస్తవం అవుతాయి. జు ఎవరికైనా డబ్బొచ్చిందనుకో, లాటరీలో డబ్బొచ్చిందనుకో, అది అదృష్టం అంటాం. డబ్బు పోయిందని ఎవరికో ఇస్తే డబ్బు తిరిగి రాలేదనుకో, లేదా దొంగలు పడ్డారనుకో, ఏదైనా ఇంకో లూటీ జరిగిందనుకో, ఇదేమంటే దురదృష్టం అంటాం. కానీ ఇది అదృష్టం, ఇది దురదృష్టం కాదు. ఈ 2 కూడాను మనకి ఎక్స్‌పీరియన్సెసే. ఇవన్నీ ఈ రెండిటిని కూడా మనమే సృష్టించుకున్నాము. దీని నుంచి జ్ఞానం పొందటానికి, దాని నుంచి జ్ఞానం పొందటానికి. 2 కూడాను నిజం చెప్పాలంటే 2 కూడాను మనం సృష్టించుకున్నవే. అదే మరి విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు పోయిందనుకో, ఇది నా కర్మ అంటాడు ఎవడైనా సరే. అదే లాటరీలో కొన్ని లక్షలకు డబ్బొచ్చిందనుకో, ఇది నా కర్మ అని అనడు. అంటే కర్మ అంటే చెడు అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కర్మ అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి కర్మలకు మంచి జరుగుతుంది, చెడు కర్మలకు చెడు జరుగుతుంది. అలాగే సంకల్పాలు. ఇక్కడ సంకల్పాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంకల్పాలు మన యొక్క సంకల్పాలు, మన నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడాను. మన జీవిత చిత్రపటానికి దర్శకులం మనమే. వి ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ అవర్ ఓన్ మూవీస్. మన సినిమాకి మనమే దర్శకులం. సంకల్పం మనం ఇచ్చే సంకల్పం ప్లస్ చైతన్య శక్తి. దానికి ఎంత ఎనర్జీ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, ఒక కాన్షియస్‌నెస్ ఇవన్నీ కలిపి సంకల్పం చేస్తే మరి పత్రిజీ గారి యొక్క సంకల్పం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండుంటుందో చూడండి. ఇవన్నీ కలిపి ఆయన ఆ నమ్మక వ్యవస్థ ఒక వ్యక్తి కోసం ఆయన ఎంతో దూరాలు ప్రయాణం చేసి ఆయన ధ్యానం నేర్పించేవాడట. కానీ ఇది ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందికి మారిపోతారు. ఇన్ని ఛానెల్స్ ఒస్తాయి. ఎప్పుడు సజ్జన సాంగత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది. అన్ని రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ ఒస్తాయి. ఇన్ని ఆయన అంటే వాళ్ళ విజన్ ఎంతగా ఉందో చూడండి. వాళ్ళ యొక్క సంకల్పం ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చూడండి. వాళ్ళ ఇన్నర్ నుంచి వాళ్ళు తీసుకున్న శక్తి ఎలా ఉందో చూడండి. ఆ మాస్టర్స్ నుంచి తీసుకున్నటువంటి శక్తి ఎలాగుందో చూడండి. సో, ఇవన్నీ కలిసి మనకి ఉదాహరణ వాళ్ళే. సో, మ సంకల్పం ప్లస్ చైతన్య శక్తి కలిస్తే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్. ఎవరు పత్రిజీ గారి యొక్క సంకల్పం ప్లస్ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు భౌతిక వాస్తవం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్. సో, మన ప్రయాణం స్వప్నాల ద్వారా మన సంకల్పాలకు కావాల్సిన నైపుణ్యాన్ని పొందవచ్చు. సో, మన ప్రయాణం స్వప్నాల ద్వారా. స్వప్నాల ద్వారానే మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఎన్నో విషయాలు మనకి తెలియని విషయాలు, డౌట్స్ ఎన్నో మిగిలిపోయి ఉంటాయి. చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడాను మనకి ప్రపంచ స్వప్నాల ద్వారానే మనకి అవుతూ ఉంటాయన్నమాట. తెలుస్తూ ఉంటాయి. మీకు చాలా మంది చూడండి, ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉన్నాడనుకోండి. ఆయన భౌతికంగా ఎన్నో ఈక్వేషన్స్ రాస్తూ ఉండేవాడు. కాగితాలు చించి పడేస్తూ ఉండేవాడు. రాస్తూ ఉండేవాడు, చించి పడేస్తుండేవాడు, రాస్తుండేవాడు, చించి పడేస్తుండే. విసుగు పుట్టిపోయి ఆయన అలిసిపోయి, రిలాక్స్ అయ్యి, నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత ఆయనకి స్వప్న రూపంలో వచ్చేవి ఇవన్నీ కూడాను. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వాటెవర్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వాటెవర్ ఇట్ మే బి. అవి వస్తుంటే గబుక్కన లేచి మళ్ళీ రాసేవాడట ఆయన. సో, ఆయన నా స్వప్నాల్లోనే నేను ఇవన్నీ పొందానన్నాడు. అందరూ కూడాను అదే విధంగా పొందినారు. జేమ్స్ కెమెరూన్ అని సినిమా డైరెక్టర్ చెప్పేవాడు. 'స్టార్ ట్రెక్' అనే సినిమా ఉంది. ఇప్పుడు ఈ భూమి మీద లేని జంతువుల్ని, రకరకాల జంతువుల్ని ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేది 'స్టార్ ట్రెక్' చిన్నప్పుడు చూసేవాళ్ళం.
ఒక సీరియల్ అన్నమాట. ఒక ఆ మూవీస్ ఎంత ఆయన నేను స్వప్నాల్లో దర్శించినవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను సినిమాలుగా తీశానన్నాడు. ఈవెన్ 'అవతార్' సినిమా కూడాను ఆయన తీసిందే. ఆయనకి స్వప్నాల్లో వచ్చిన వాటిని తీసి రాసుకొని ఆయన మూవీ తీశాడు. 'లియనార్డో డావిన్సీ' గాని, 'పికాసో' గాని, ఈ కళలకు సంబంధించిన మ్యూజిక్ గాని నువ్వేదైతే నేర్చుకోవాలని తపన పడుతున్నావో నీకు ఆటోమేటిక్‌గా ఆ యొక్క జ్ఞానం అందించబడుతూ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతో మంది చెప్తూ ఉంటారు. మాకు ప్రయత్నం చేసిన తర్వాత అలసిపోయి ఎప్పుడైతే నిర్విషయం అవుతుందో, మనసు తీసి పక్కన పడేస్తామో, రిలాక్స్ అవుతామో, అప్పుడు అరే! ఇదైతే బాగుంటుందే అని అనిపిస్తుంది. ఆ ఇదైతే బాగుందే అని అనిపించిన ఆ ట్యూన్ ఏదైతే ఉందో అది వాళ్ళనుకుంటారు మా సొంతంగా మా మైండ్‌లోనే, మా బ్రెయిన్‌లోనే అది ఉద్భవించింది అని అనుకుంటారు. కానీ అది ఒక డ్రీమ్ రూపంలో విశ్వంలో నుంచి తనకి వచ్చింది. వేరే మన కాన్షియస్‌లో నుంచే మనకొచ్చింది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సాధన పెరిగే కొద్దీ నైపుణ్యాలు, చైతన్య శక్తి, వికాసం పెరుగుతూ వస్తాయి. సో, మన సాధన ఎంత పెంచితే నైపుణ్యాలు అంటే స్కిల్స్ పెరుగుతాయి. చైతన్య శక్తి. ఎంతమంది మ్యూజిక్ ఇప్పుడు 'పత్రిజీ' గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేరిన తర్వాత ధ్యానం చేస్తూ ఎంతమంది ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారండి. ఎంతమంది మ్యూజిక్స్ నేర్చుకున్నారు. ఎంతమంది వోకల్ నేర్చుకున్నారు. ఎంతమంది ఎన్నెన్ని కళలు నేర్చుకున్నారు. ఎంతమంది జీవితంలో ఎప్పుడు ఏది కన్‌స్ట్రక్ట్ చేయలేని వాళ్ళు కూడాను పిరమిడ్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, మామూలు కన్‌స్ట్రక్షన్స్ వేరు. పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ వేరు. మరి అంత యాక్యురేట్‌గా అది కన్‌స్ట్రక్ట్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఎంతోమంది పిరమిడ్ ఇంజినీర్స్ అయినారు. ఇలా వాళ్ళ యొక్క స్కిల్స్ మన లోపల ఎక్కడున్నాయి వాళ్ళలో ఇంతకుముందు. అవన్నీ కూడాను మనం బయటికి తీయడం జరుగుతుంది. మైక్ పట్టుకొని మాట్లాడలేని వాళ్ళు, కాళ్ళు చేతులు వణికిపోయేవాళ్ళు, మైకాసురులైపోయి మైకులు పట్టుకొని విపరీతంగా మాట్లాడుతున్నారు. పాటలు పాడుతున్నారు. డాన్సులేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే నీ అంతర్ చైతన్యంలో ఉన్న వాటిని బయటికి తీయడం జరిగింది. సాధన పెరిగే కొద్దీ నైపుణ్యాలు, స్కిల్స్, చైతన్య శక్తి, కాన్షియస్‌నెస్, వికాసం పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో, ఇంతకీ ఎవరు? మనమే మూల చైతన్యం. మూల చైతన్యం అంటే మూల ఉన్న చైతన్యం కాదు. మూల చైతన్యం ఏదైతే ప్రాథమికంగా ఉందో, ఏదైతే ఆదిగా ఉందో, ఏదైతే మూలమై ఉన్నదో ఆల్ దట్ ఈస్ ఏదైతే ఉందో అది. ఆ మూల చైతన్యం మనమే. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఫండమెంటల్‌గా. అది వేరు, నేను వేరు, నాకు సంబంధం లేదు. ఇవన్నీ అసలు ఆ ద్వైతం ఉంది చూసారా? అది మనల్ని బాగా మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని తగ్గిచ్చేస్తూ ఉంటుంది. అందులోని భాగాలే మనము. అందులోని భాగాలే వి ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దిస్ కాన్షియస్‌నెస్, యూనివర్సల్ కాన్షియస్‌నెస్. ఆచరణ లేకుండా ఏ సంకల్పము సాధించబడదు. ఆచరణ లేనప్పుడు ఆధ్యాత్మికత అనేదే ఉండదు. మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఆచరణ లేనిదే ఎన్నో వర్డ్స్ చెప్తున్నాం. టన్స్ ఆఫ్ వర్డ్స్. ఏ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ వర్డ్స్. ఎన్ని టన్నుల కొద్దీ మాటలు చెప్పుకున్నా ఒక ఔన్స్ సాధన చెయ్యందే అసలు ఏమీ సాధించలేం మనం. సో, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. చాలా విషయాలు కొన్ని రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే మనం మర్చిపోతుంటాం కాబట్టి. మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాము. ఆ వాస్తవాలు సృష్టించుకోవడానికి ఎన్ని రకాల శక్తుల్ని మనం ఉపయోగిస్తున్నామంటే అన్ని శక్తుల్ని ఉపయోగించుకుంటున్నాం. సంకల్ప శక్తి, మనోశక్తి, ఆలోచనా శక్తి, నమ్మక వ్యవస్థ. సో, వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. వీటిల్లో ఏదో ఒక దాంతో మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఎమోషన్స్‌తో. దాన్ని మనం ఇతరుల మీద పడి ఏడుస్తాం. ఎవరో చేశారని, ఏదో చెందారని, మనం ఈరోజు మన పరిస్థితికి వాళ్ళు కారణం అని, అది ఇది అంట. నో. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవ్వరి మీద నీ చుట్టూ ఉన్నవాడిని నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అనుకుందాం. చాలా ఇబ్బంది పెడుతున్నారనుకుందాం. అలాంటి వాళ్ళని యూ క్రియేటెడ్ యువర్ ఓన్ రియాలిటీ. నీ యొక్క నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నీ యొక్క నీ ఏ ప్రాంతంలో పుట్టాలనుకున్నావో, ఏ సామాజిక వర్గంలో పుట్టాలనుకుంటున్నావో, ఏ లాంగ్వేజ్ తీసుకోవాలనుకుంటున్నావో, ఏ జ్ఞానం ఈరోజు ధ్యానం అనేది తీసుకోవడం కూడాను నువ్వు క్రియేట్ చేసుకుందే. ఈరోజు ఈ క్లాస్ వినటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. నేను క్రియేట్ చేసుకున్నాను చెప్పడానికి. సో, వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మీరిక్కడ ఇంకో ఛానెల్‌లో ఇంకోటి వినొచ్చు. లేకపోతే తీసేసి టీవీ సీరియల్ చూడొచ్చు. లేకపోతే రిలాక్స్ అవ్వచ్చు. కానీ మీరు ఈ ఛానెల్ ఆన్ చేశారు. అలాగే మన జీవితంలో మనకు కావాల్సిన ఛానెల్స్‌ని మనం వి ఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఛానెల్స్.
సో మాస్టర్స్ మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. వర్తమానంలో మన పరిస్థితి ఎలాంటిదైనా మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చనే విశ్వాసం కలిగి ఉందాం. ఇప్పుడు ఉన్న జీవితం ఎలాంటిదన్నా కావచ్చు. ఎంత దీనంగా ఉండొచ్చు, ఎంత దైన్యంగా ఉండొచ్చు, ఎంత అనారోగ్యంగా ఉండొచ్చు, ఎంత దరిద్రంగా ఉండొచ్చు, దారిద్ర్యంతో బాధపడుతూ ఉండొచ్చు, ఎంత భయంకరంగా ఉండొచ్చు, లేతే ఎంతో ఆనందంగా ఉండొచ్చు, ఎంతో సంతోషంగా కూడా ఉండొచ్చు. ఎలాగున్నా సరే ఇంకా ఉన్నత స్థితికి, ఇంకా మనల్ని మనం మార్చుకోవటానికి ఒక్క బటన్ చాలంటాడు. 'రామ్‌తా' గాని, 'సేతు' గాని. నువ్వు టీవీ చూస్తున్నావు. ఏడుపు కొట్టు సినిమా చూస్తున్నావు. వాళ్ళతో పాటు ఏడుస్తున్నావు. అది నీ యొక్క ఇచ్ఛ, నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క స్వీయ ఇచ్ఛతో నువ్వు చేస్తున్నావు. కానీ ఒక్క బటన్ నొక్కితే చాలు. నీకు వెంటనే కామెడీ సర్కస్ వచ్చేస్తుంది. ఆనందంగా నవ్వుకోవచ్చు. సంతోషంగా కేరింతలు కొట్టొచ్చు. సంతోషకరంగా ఉండొచ్చు. అది నీ చేతిలో ఉంది. రిమోట్ నీ చేతిలో ఉంది. నువ్వు బటన్ నొక్కటమే కానీ ఆ బటన్ నొక్కగలవా? నొక్కలేవా? అనేది నీ నమ్మక వ్యవస్థ మీద, నీ సంకల్ప శక్తి మీద, నీ యొక్క కాన్షియస్ ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తి మీద, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వీటిని నువ్వు ఎన్హాన్స్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. పెంచుకుంటూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. మన సంకల్పాలు, ఊహలు, వాంఛలు, ఆశయాలు విద్యుదయస్కాంత తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. థాట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఆలోచన అనేది మన కంటికి కనిపించదు. కానీ మన పంచేంద్రియాలకు కనిపించదు. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా చదవగలిగే శక్తి ఉన్నది. కొంతమందికి థర్డ్ ఐ ఓపెన్ అయితే. సో, ఆలోచనలు చూడగలుగుతాం. ఆలోచనలు చదవగలుగుతాం. సో, ఇక్కడ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఒక్కసారి నువ్వు రిలీజ్ చేసావంటే విశ్వంలోకెళ్ళిపోతాయి. విశ్వంలోకెళ్ళిపోయినాయంటే అవి మేనిఫెస్ట్ అవుతాయి. నువ్వు మేనిఫెస్ట్ అవ్వడానికి నువ్వు అడ్డుపడొచ్చు. కానీ అది వేరే చోట మేనిఫెస్ట్ అవుతాయి. ఇంకో విధంగా ఇంకొకళ్ళకి. సో, మనం ఆలోచించేటప్పుడు, మనం ఊహించేటప్పుడు, ఇమాజినేషన్ చేసేటప్పుడు, ఆలోచించేటప్పుడు, సంకల్పాలు పెట్టుకునేటప్పుడు మన నమ్మక వ్యవస్థ ఎప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు అద్భుతంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి. సంపదలతో ఉండాలి. ఎలాగన్నా ఉండు నువ్వు. నథింగ్. నో ప్రాబ్లమ్. కానీ నీ ఊహలు మాత్రం, నీ ఆలోచనలు మాత్రం, నీ సంకల్పాలు మాత్రం గొప్పగా ఉండాలి. సో, మన జీవితంలో ఒకవైపు సంకల్పం ఏర్పరుచుకుంటూ, మరోవైపు ఆ సంకల్పం నెరవేరుతుందా? వికల్పం వచ్చేసింది అనే సందేహం పెట్టుకుంటే, ఆ సంకల్పం భౌతిక వాస్తవం దాల్చలేదు. అది భౌతిక వాస్తవం దాల్చలేదు. ఎందుకంటే ఒక సంకల్పం పంపించావు. విశ్వంలోకెళ్ళి అది ఈక్వేషన్. అది ఆ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళి భౌతిక వాస్తవం దాల్చడానికి తయారై వస్తున్న టైంలో ఇంకా రాలేదేంటి? ఇంకా కాలేదేంటి? అయినా నా పిచ్చితనం కానీ ఇలాగవుతుందేంటి? ఇలా అనుకోంగానే వచ్చేస్తాయేంటి? ఇని నువ్వు నీ మనకి మనం 100 వికల్పాలు బాణాలు కొట్టేస్తాం. అదక్కడ ఆగిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. సో, మనము సంకల్పం ఇచ్చినప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేసేయండి. ఇంక వికల్పాలు పెట్టుకోవద్దు. దానికి అద్భుతమైన శక్తిని ఓపిక ఉంటే దానికి శక్తినివ్వండి. కానీ దాన్ని వికల్పాలు మాత్రం పెట్టుకోకూడదు. ఒకవేళ చెడు సంకల్పం పెట్టుకుంటే అవి కూడా మేనిఫెస్ట్ అవుతాయి. గుర్తుంచుకోండి. చైతన్య శక్తిని మలుచుకోవడం మనకు చేతకాకపోవడం వలన, ఆత్మజ్ఞానం లేకపోవటం వలన మన జీవితాలు దరిద్రంలోకి, దుఃఖంలోకి, రోగాల్లోకి నెట్టబడుతున్నాయి. నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నా బతుకింతే, నా తలరాత ఇంతే, నాకు ఇలాగ రాసాడు దేవుడు, అందరి జీవితాలు ఎంతో బాగున్నాయి. నేనేం చేశాను? నేనే పాపం చేశాను. ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇది. ఇలా మనల్ని మనం శపించుకుంటూ, శపించుకుంటూ ఈ ఆలోచనలు, ఈ మాటలు చెప్పుకుంటే ఆత్మ జ్ఞానం లేకపోవటం వల్ల, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చైతన్య శక్తిని మలుచుకోవటం మనకు చేత కాకపోవటం వల్ల, ఆత్మ జ్ఞానం లేకపోవటం వల్ల జీవితాలు దరిద్రంలోకి మనమే ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు మన లోపల ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎలిమినేట్ చేసేయండి. వీటన్ని డిలీట్ చేసి అవతల పారేయండి. హ్యాంగ్ అయిపోతాం లేకపోతే. మనం కొన్ని పరిధుల్లో ఉన్నామంటే, మనం ఆ పరిధుల్ని దాటి విస్తరించాలని సంకల్పం పెట్టుకోకపోవడం వల్లనే జరుగుతుంది. మనం కొన్ని పరిధుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. అది నిజంగా అంత ఆషామాషీ విషయం కాదు. ఆ పరిధుల్లోంచి బయటికి రావటం అనేది అంటే ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. అది అంత ఆషామాషీ కాదు అని నేను అంటున్నానంటే, ఆ కాన్షియస్‌నెస్, ఆ అవేర్‌నెస్ లేకపోవటం వల్ల ఈ యొక్క స్టేట్‌మెంట్ వస్తుంది. కానీ జనాలకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఇది అంత ఆషామాషీ కాదు, ఇది అంత ఈజీ కాదు ఇది అనుకుంటున్నామో, మనం తెలియకుండానే మనం దానికి వ్యతిరేకమైనటువంటిది వదులుతున్నాం అన్నమాట. సో, అది నిజంగానే
అంత ఈజీ కాదు. అది ఎంతో కష్టసాధ్యమైపోతుంది మనకి. ఎంతో కష్టసాధ్యమైపోతుంది. అది అరే! మనం అనుకోంగానే అయిపోతుంది. అది చాలా ఈజీ అని, ఎందుకంటే మన నమ్మక వ్యవస్థ అంత భయంకరంగా ఉంటుంది. మొత్తం నమ్మక వ్యవస్థ ఏదైతే మనం నేర్చుకున్నామో, ఆ నమ్మక వ్యవస్థ అంతా ఇప్పుడు ఇది చెప్తూ ఉన్నప్పుడు కూడాను ఎంతోమంది మేము సంకల్పాలు పెట్టుకున్నామండి. మాకు కాలేదండి. ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ సంకల్పం అంటే ఏమిటసలు? అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి ఎంత శక్తితో పెట్టాలి? ఎంత ఎనర్జీ ఉండాలి? ఎంత తపన ఉండాలి? నీ కాన్షియస్‌నెస్ ఎలాగుండాలి? నీ ఎనర్జీ లెవెల్స్ ఎలాగుండాలి? ఈవెన్ నీ బిలీఫ్ సిస్టమ్ ఎలాగుండాలి? ఇవన్నీ కూడాను అన్నీ కలిపే ఇవన్నీ. అప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది. సో, మనం కొన్ని పరిధుల్లో ఉన్నాం కాబట్టి, అంత తొందరగా ఉన్నామంటే, మనం ఆ పరిధుల్ని దాటి విస్తరించాలని సంకల్పం పెట్టుకోకపోవటం వల్ల, ఈ పరిధుల్లోంచి వెళ్ళిపోవాలి మనం. అనంతంలోకెళ్ళిపోవాలి. అసలు ఇవేమీ లేవు. ఇది అనేది లేదు. ఈ పరిమితి కేవలం మనకున్నటువంటి పరిమితమైన జ్ఞానానికి మాత్రమే పరిమితులున్నాయి గానీ, అనంతమైనటువంటి ఈ మహాజ్ఞానానికి పరిమితనేది లేదు. అబండెంట్, ఇన్ఫినైట్ అది. సో, జీవితం ఒక ఆట. జస్ట్ ప్లే. ఆహ్, అది దాన్ని ఆడటం. ఒక బిచ్చగాడైనా సరే, భూమి మీదకి అందుకోసమే మనం వచ్చాం. ఒక ఆట ఆడి వెళ్ళటం కోసం వచ్చాం. సరదాగా ఒక పిక్నిక్ లాగా వచ్చాం. ఒక ఆట ఆడడానికి, ఒక క్యారెక్టర్ ఎయటానికి వచ్చాం. సినిమాలో బిచ్చగాడి పాత్ర ఎయటానికి మనమేం బాధపడం గదా! ఒకవేళ బిచ్చగాడి పాత్రొస్తే. ఒక విలన్ పాత్రొస్తే బాధపడం కదా! అది విలన్ పాత్ర మాత్రమే. అలాగే ఒక పోలీస్ ఆఫీసరొచ్చినా, లేకపోతే ఒక రాజు బిచ్చగాడి పాత్రొచ్చినా ఏస్తాం. రాజు పాత్రొచ్చినా ఏస్తాం. మహాచక్రవర్తి పాత్రొచ్చినా ఏస్తాం. ఒక క్యారెక్టర్ ఎలాగైతే అవుతుందో అది, అలాంటిదే ఇక్కడ కూడా భూమి మీద. దీంట్లో మమేకం అయిపోకూడదు మనం. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఇదేంటి నాకు ఈ జీవితం ఇది అని. అది ఒక ప్లే. యెస్. నేనిది సృష్టించుకున్నాను. ఐ క్రియేటెడ్ థిస్. ఎందుకు క్రియేట్ చేసుకున్నాను? దీన్ని గూడా నేను క్రియేట్ చేసుకున్నాను దేనికంటే, నా కాన్షియస్‌నెస్‌ని నేను ఎన్హాన్స్ చేసుకోవడం కోసం, ఎక్స్‌పాండ్ చేసుకోవడం కోసం. సో, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. నా కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలంటే, ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. అనుభవించాల్సిన అవసరం లేదు. నేను దీన్ని మార్చేసుకుంటాను అని గనక ఒక్క టర్న్ తీసేసుకున్నారంటే టర్న్ అయిపోవచ్చు. ఒకసారి మార్చొచ్చు. అందుకనే జీవితం ఒక ఆట. యూ హావ్ టు ప్లే దట్. జీవితం ఒక కళ. ఇట్స్ అన్ ఆర్ట్. దాన్ని మనం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. సరదాగా దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా చిన్న పిల్లల్ని మీరు గమనించండి. వాళ్ళలో ఏ గంభీరత ఉండదు. ఏ సీరియస్‌నెస్ ఉండదు. ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు వర్తమానంలో ఉంటారు. మనస్సనేది ఉండదు వాళ్ళకి. అంటే ఏర్పడదు. అప్పటికి ఇంకా మనస్సు ఏర్పడలేదు. ఆఫ్‌కోర్స్ ఆ మనస్సుని మనం ఏర్పరుస్తామనుకోండి, మనకు తెలిసిన జ్ఞానాన్నంతా చెత్తా చెదారం అంతా ఆడి నెత్తిన పోసి వాడిని మనలాగా తయారు చేసేస్తాం తర్వాత. కానీ చిన్న పిల్లల్ని గమనించండి. వాళ్ళ జీవితాల్లో చాలా గంభీరత, ఆవగించేంతైనా కనిపించదు. చాలా ప్లేఫుల్‌గా ఉంటారు. చాలా ఇదిగా ఉంటారు. వర్తమానంలో మనం నుండి వెలువడే ప్రతి సంకల్పం మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ వర్తమాన క్షణంలోనే. గతం సంబంధం లేదు. భవిష్యత్తు సంబంధం లేదు. నువ్వు భవిష్యత్తు గురించి గూడాను ఈ వర్తమానంలోనే ఆలోచిస్తావు. గతాన్ని తలుచుకోవాలన్నా గూడాను ఈ వర్తమానంలోనే ఆలోచిస్తావు. సో, నువ్వు ఏది సంకల్పించినా గూడాను ఈ వర్తమానంలోనే జరుగుతుంది. నీకేది జరిగినా వర్తమానంలోనే జరుగుతుంది. తర్వాత దాటిపోవచ్చు. అది గతమైపోవచ్చు. కానీ ఏదైనా ఒకప్పుడు గతం గూడా ఇప్పుడు వర్తమానమే. ఆ భవిష్యత్తు కూడా నువ్వు దర్శించాలంటే వర్తమానం అవ్వాల్సిందే. సో, వర్తమానమే సత్యము, నిత్యము. సో, వర్తమానంలో మన నుండి వెలువడే ప్రతి సంకల్పం మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. నిరాశ, దుఃఖము, దారిద్రము, రోగము వాటి నుండి మన దృష్టిని మరల్చి, వాటికి వ్యతిరేకంగా ఆనందము, ఆరోగ్యము, అద్భుత జీవితం పట్ల కేంద్రీకరిద్దాం. ఆనందంగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, ఉరుకులు పరుగులు ఎత్తుతున్నట్టు, క్లాసులు చెప్తున్నట్టు, పిరమిడ్స్‌కెళ్తున్నట్టు, శాఖాహార ర్యాలీలు చేస్తున్నట్టు, లేకపోతే గేమ్స్ ఆడుతున్నట్టు, ఒకప్పుడు ఔట్‌డోర్ గేమ్స్ ఆడాం గదా! ఉరుకులు పరుగులు ఎత్తుతూ. అలా గేమ్స్ ఆడుతున్నట్టు ఊహించుకోవాలి. అదంతా కూడాను ఇమాజినేషన్, విజువల్‌గా అది ఇప్పుడు జరుగుతున్నట్టు, వర్తమానంలో జరుగుతున్నట్టు. ఎప్పుడో జరుగుతుంది. నేను ఆరోగ్యంగా ఉంటాను. అప్పుడు పరిగెడతాను కాదు. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు బెడ్ మీద పడుకొని ఉండొచ్చు. 'ది సిగ్నల్స్' అనే పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. జోయల్ రూత్ షీల్డ్ అదే చేస్తాడు. అదే పని చేస్తాడు. ఇంకా ఒక రోజు, 2 రోజుల్లో చచ్చిపోతాడనంగా 8 ప్యాక్ బాడీ ఉన్న వ్యక్తి అస్థిపంజరంలా తయారైపోతాడు. అప్పటికి 3 రోజుల నుంచి బెడ్ మీద గూడా లేచి అక్కడ మంచినీళ్ళు కనపడుతున్నా లేచి తాగలేని స్థితిలో ఉంటాడు. అనదర్ అవర్స్‌లో ఆయన చచ్చిపోతాడనంగా ఆయన వెంటనే ఆయన చైతన్య శక్తిని మార్చుకుంటాడు. సంకల్పాలు మార్చుకుంటాడు.
నమ్మక వ్యవస్థను తీసి పక్కన పడేస్తాడు. వెంటనే మళ్ళీ నేను 8 ప్యాక్ బాడీతో ఆయన ఉన్నట్టుగా తిరుగుతున్నట్టుగా విజువల్స్ చూసుకుంటాడు. ఒక్కసారిగా అతనికి శక్తి వచ్చేస్తుంది. వితిన్ అవర్స్ లో లేచి నుంచొని వెళ్తాడు. కిందకెళ్ళి డిపార్ట్మెంట్ స్టోర్స్‌కి వెళ్ళి అన్ని తెచ్చుకోగలుగుతాడు. ఇది సంభవం అవుతుంది. ది పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో, మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, అద్భుతంగా ఉన్నట్టు, జీవితం పట్ల మనం ఆ యొక్క కేంద్రీకరిస్తే అవన్నీ మ్యాన్ తిరిగిపోతాయసలు. అసలు అంతా ఏం చెప్తాడంటే సేతు గాని, మీ యొక్క శరీరంలో మీరు ఈ ప్రపంచంలో ఎన్ని ఔషధాలైతే ఉన్నాయో ఇప్పటిదాకా మీరు కనిపెట్టినవి, మీ శరీరంలో అన్ని ఔషధాలు తయారు చేసుకోగలటువంటి కెమికల్ మీ బాడీస్ లో ఉన్నాయి. మీ మీ శరీరమే కెమికల్స్ ని తయారు చేసుకోగలదు. బయట భౌతికమైనటువంటి కెమికల్స్ అంటే మెడిసిన్స్ మీకు అవసరం ఉండదు. ఔషధాలు అవసరం ఉండదు. మీ శరీరమే వాటిని తయారు చేసుకోగల దానికి శక్తి ఉంది. ఎటొచ్చి మీ ఆత్మ చైతన్యానికి మీరు ఆ యొక్క నమ్మకం, ఆ విశ్వాసం మీరు ఉంచుకోవాలి. అనంతమైన శక్తి మన సంకల్పాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. సంకల్ప శక్తి కారణం అయితే బాహ్య సృష్టి కార్యం అవుతుంది. జ్ఞానాన్ని జంతువులు, పిల్లల నుండి మనం పొందవచ్చు. జంతువులు ఎలాగుంటాయి, పిల్లలు ఎలాగుంటాయి, వాటి యొక్క స్థితి, అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వాటి ఎలా ప్రకృతిలో మమేకం అవుతున్నాయి, ఇవన్నీ కూడాను వాటిని చూస్తే మనం విడిపడిపోయాం. మనం ఐసోలేట్ అయిపోయాము. లేకపోతే క్రౌడ్ లోకి వెళ్ళిపోతున్నాం. అది అసలు నేచర్ తో మనం నేచురల్ గా ఉండలేకపోతున్నాం. సో దాన్ని మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. సో ఇదనమాట. సో మనము ఆ నమ్మక వ్యవస్థ ఇప్పుడు నువ్వు వివేకానందుడివిరా అని గనక ఎవరైనా చెప్పారనుకో, వివేకానందుడు గొప్పవాడు అంటే నమ్మం మనం. నువ్వు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి గొప్పవాడు, నువ్వు సాక్షాత్తు బుద్ధుడివే, మై డియర్ బుద్ధాస్ అనుకుంటే మనం ఏమంటామంటే నవ్వుకున్నాం. మేం బుద్ధుళ్ళం ఏంటి సార్ అని అంటే. ఎందుకని? మన నమ్మక వ్యవస్థ దాన్ని నమ్మదు కాబట్టి మనం బుద్ధుళ్ళం అని మన నమ్మము కాబట్టి మనం అంత వాళ్ళు కాలేకపోతున్నాము అని చెప్తున్నాడు. ఎవరు? సేతు సేతు మహాశయుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు అది నమ్మవు కాబట్టి నువ్వు అంత వాళ్ళు అవ్వలేకపోతున్నావు. లేకపోతే అంత శక్తి, అంత చైతన్య శక్తి, అంత ఎనర్జీ నీలోనే ఉంది. నీ అంతర్ చైతన్యంలో నీకు కూడా ఉంది. నువ్వు నమ్మవు కాబట్టి నువ్వు అవ్వలేకపోతున్నావు. ధ్యానం, స్వప్నాల ద్వారా మన గత జన్మల్లో ఉన్న ఆ నైపుణ్యాలన్నిటిని కూడా ఈ క్షణమే పొందవచ్చు. లేదా దానికి సంబంధించిన ఆస్ట్రల్ మాస్టర్ ద్వారా పొందవచ్చు. నీ సబ్ కాన్షియస్ మైండ్ లో మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం రికార్డ్ మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ మొత్తం ఇప్పటిదాకా అప్ టు డేట్ రికార్డ్ అయి ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కనుక నువ్వు లాక్ చేసి మనం పారేసుకున్నాము. దాని లాక్ ఓపెన్ చేయగలిగితే ఈ జ్ఞానం మొత్తం అందులో ఉంది. గత జన్మల జ్ఞానం, నైపుణ్యాలు అన్ని కూడా గత జన్మలో నువ్వు గొప్ప సింగర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ జన్మలో భయంకరంగా ఉండొచ్చు వాయిస్. అసలు సరిగంపదలు అక్షర జ్ఞానం లేకపోవచ్చు. కానీ అది గత జన్మలో అయిపోయింది. నువ్వు గనక లాక్ ఓపెన్ చేస్తే గొప్పగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక సింగర్ ఉన్నాడు హిందీలో, అద్భుతమైన సింగర్ కిషోర్ కుమార్. ఆయన ప్రాథమికమైనటువంటి శాస్త్రీయ సంగీతం అసలు నేర్చుకోలేదు. కానీ ఇప్పటికీ ఆయన చనిపోయి 30 ఇయర్స్ అవుతున్నా కూడాను లెజెండ్ ఆయన నిజంగా. అద్భుతం అన్నమాట. ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. గాన గంధర్వుడే. ఎందుకనంటే ఆయన గత జన్మల్లో ఉన్నటువంటివన్నీ తీసుకొని వచ్చాడు. అందుకనే ఇలా ఇవ్వంగానే ఇలా పాడేయగలిగేవాడు ఆయన. ఎంత అద్భుతంగా పాడగలిగేవాడో ఆ సంగీత జ్ఞానానికి ఆశ్చర్యపోయేవాళ్ళు డైరెక్టర్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నానన్నమాట. అలాగే పరస్పర విరుద్ధ నమ్మకాలు భౌతిక సంఘటనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో పరస్పర విరుద్ధ నమ్మకాలు అంటే అవుతుంది అనుకుంటాము, అవ్వదు అనుకుంటాము. భౌతిక సంఘటనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో మనం ఆ భౌతిక సంఘటనలు మార్చేస్తూ ఉంటాయన్నమాట. అవుతున్నట్టు అవుతూ ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది. నా ఆరోగ్యం బాగవుతుంది అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? నా ఆరోగ్యం బాగుంది అనుకోవాలి. బాగవుతుంది అనుకుంటాం. మళ్ళీ ఏమనుకుంటామంటే చూద్దాం ఒక వారం రోజులు ఏమైనా తేడాగా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని అనుకుంటాం మనసులో. ఏమనుకుంటాం? చూద్దాం 4 రోజులు ధ్యానం చేసి చూద్దాం. బాగా ధ్యానం చేస్తే తగ్గిపోతుందన్నారు కదా! ధ్యానం చేసి చూద్దాం ఒక వారం రోజులు. ధ్యానానికి కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేద్దాం. విరుద్ధ భావాలు, విరుద్ధమైన నమ్మకాలు. అంటే నీ లోపల నీకు విశ్వాసం లేదు. నీకు నమ్మకం లేదు. నీ అంతర్చైతన్యం మీద నమ్మకం లేదు. నీ సంకల్పం మీద నమ్మకం లేదు. ఇలా గనక అవ్వకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికెళ్తావంటే అదే ఆ విరుద్ధ భావాల ద్వారా అది మేనిఫెస్ట్ కాదు. అలా అన్నమాట. సో ఆవగింజంత విశ్వాసం ఒక పర్వతాన్ని కదిలించి వేయగలదు. సో
అంత అంత అద్భుతమైనటువంటి ఆత్మ మనకి చైతన్యం. ఆ యొక్క అంతర్ చైతన్యాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. సో, సమస్యలనేవి అసలు లేనే లేవు అంటాడాయన. సమస్యలేవి లేవు ఈ ప్రపంచంలో, మనకి అసలు మన జీవితంలో సమస్యలనేవి లేవు. అన్నీ కూడాను సవాళ్ళు మాత్రమే. సమస్యలు లేవు. సమస్య ఉన్నా లేకపోతే దానికి సమస్యకు పరిష్కారం గాని వర్తమాన క్షణంలోనే పరిష్కరింపబడతాయి. చూడండి, ఈ యొక్క స్టేట్మెంట్స్ ఎంత ఇదిగా ఉంటాయో, సమస్య, దాని వర్తమానము, దాని యొక్క పరిష్కారము వర్తమానంలోనే మీకు సృష్టించబడతాయి. అంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒకే క్షణంలో ఆ 2 సృష్టించబడతాయని అనుకోవటం కాదు. నీకు సమస్య వచ్చింది, వర్తమానంలో ఉండగానే సమస్య వచ్చింది. నువ్వు దాని పరిష్కారం కూడా వర్తమానంలోనే కనుక్కోగలుగుతావనమాట. సో, వర్తమానం అనేది సత్యము, నిత్యము అన్నమాట. సమస్య బాహ్య ప్రపంచం అయితే, పరిష్కారం అంతర్ప్రపంచం. ప్రతి సమస్యకు అంతర్ప్రపంచంలో పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే నువ్వు పరిగెడతావు సమస్య రాంగానే. వాడి దగ్గరికెళ్ళి వాడినొకటి అడుగుతావు. ఇంకోడి దగ్గరికెళ్ళి వాడితో అడిగితే వాడు ఒక సమాధానం చెప్తాడు, ఒక పరిష్కారం చెప్తాడు. నువ్వు ఆగుతావా? ఇంకోడి దగ్గరికెళ్తావు, ఇంకోడి దగ్గరికెళ్తావు. 10 మంది దగ్గరికెళ్తావు. 10 పరిష్కారాలు 10 రకాలుగా చెప్తారు. కానీ నువ్వొచ్చి కూర్చొని ఏం చేస్తావు చివరికి? నీ లోపల నుంచి వచ్చిన పరిష్కారమే చాలా బెటర్‌గా ఉందని నాకిలా అనిపిస్తుంది కాబట్టి ఇది చేద్దామని అనిపిస్తుంది. అలా పరిష్కారం అసలు లోపలే, నీ లోపలే ఉంది. సమస్యలనేవి లేనే లేవు. అన్నీ సవాళ్ళే. మీ సమస్యలకు పరిష్కారం ఊహాశక్తి. కేవలం అంటే అసలు సమస్యలు ఎందుకు సృష్టించుకుంటామో తెలుసునా? సమస్యలనేవి లేనే లేవు. సవాళ్ళే. అసలు సమస్యలు ఎందుకు సృష్టించుకుంటామంటే, మన ఆత్మ చైతన్యాన్ని, మన అంతర్ చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేయటం కోసం మాత్రమే మనం సృష్టించుకుంటాం. నీ మనం అనుకుంటాం ఒక సమస్య రాంగానే నా పని ఔట్, నాకు పని ఔట్. నా వల్ల కాదు. ఈ సమస్యనే నేను పరిష్కరించలేను. నాకంత శక్తి లేదు అని అనుకుంటాం. కానీ సేత్ మహాశయుడు, రాంత మహాశయుడు ఏం చెప్తారో తెలుసా? నీ శక్తి పరిధిలో మాత్రమే నువ్వు సమస్యలు సృష్టించుకుంటావు. నీ శక్తికి మించినటువంటి సమస్యలను నువ్వు సృష్టించుకోవు. కానీ ఏ సమస్య నువ్వు సృష్టించుకున్నా అంత శక్తి నీలో ఉన్నది. ఆ శక్తి ద్వారా నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకోగలవు. పరిష్కారము నీ అంతరంలోనే ఉన్నది అని చెప్పడం జరుగుతుంటుంది. సమస్య కారణమైతే పరిష్కారం కార్యం అవుతుంది. సమస్య నుండి పారిపోవాలనుకోవడం పిరికితనమైన చర్య. ఆత్మశక్తితో పరిష్కారం కాని అసాధ్యమైన సమస్య అంటూ ఏదీ ఉండదు. సో, ఆత్మ శక్తి అంత గొప్పది. మై డియర్ మాస్టర్స్, మరి కొన్ని విషయాలు మనం ఆహ్, రిపబ్లిక్ డే రోజు మనం సేతు మహాశయుడి విజ్ఞానం చెప్పాలని నాకెందుకో అనిపిచ్చింది. మరి అడగంగానే సేతు విజ్ఞానం ఒకసారి అలా మననం చేసుకోవడానికి కూడా నాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తానన్నాను. సో, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఒక్కసారి మహాశయుడు సేతుని తలుచుకొని, మన సద్గురువుని తలుచుకున్నాము. మాస్టర్స్ ఎంతోమంది మనకి సహకారం అందిస్తున్నారు. ఈ విశ్వం ఇయన్నీ తీసుకోవడానికి మన ఆత్మ చైతన్యం అద్భుతంగా మనకి మనం మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఆత్మ చైతన్యం అంటూ ఉపయోగించుకోవడం అంటే మనం వేరు, అది వేరు కాదు. అంతా ఒకటే. సో, దాన్ని ఉపయోగించుకొని మనం ఇంకా మన యొక్క కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవటం. అసలు ఇదంతా ఎందుకు? ఏమిటి అంటే, వి హావ్ టు ఎక్స్‌పాండ్ అవర్ ఓన్ కాన్షియస్‌నెస్ అని చాలా క్లియర్‌గా చెప్పాడు. సేతు మహాశయుడు కూడా అదే చెప్పాడు. సో, అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఆలోచన బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనగా వాస్తవం అవుతుందనే సత్యం గుర్తుంచుకోవాలి. మై డియర్ మాస్టర్స్, మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించాలి. ఆలోచన ఎప్పుడు కూడాను ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచనలు తక్కువగా ఉండాలి. ఆలోచించిన ఒక ఆలోచన కూడాను అద్భుతంగా ఉండాలి. అలాంటిది మనం సాధన చెయ్యాలి. నీ ఆలోచనలే నువ్వు. నీ ఆలోచనలే నీ యొక్క జీవితం. ది మ్యాన్ థింకింగ్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే నువ్వు. కాబట్టి ఆలోచనలు గమనిస్తూ ఉండండి. ఆలోచనల్ని సార్ట్ ఔట్ చేసేస్తూ ఉండండి. అద్భుతమైన ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలు ఆలోచిస్తూ మన జీవితాన్ని అద్భుతంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత తీసుకెళ్దాం. వన్స్ అగైన్ ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు డి సతీష్ గారు అండ్ టీమ్ ఫర్ యూ ఛానెల్‌కి మనం ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.